నేను ఏదో కోపంలో మాట్లాడుతున్నానని తప్పు అనుకోకండి. అసలు నేనేం కంట్రోల్ చేయట్లేదు. మన డ్రోన్ అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. వీడు మంచోడ్రా, వీడు ఏమన్నా పడతాడు అనుకుంటే మీకు పొరపాటు అండి. ఏండి ఒక్కడే వెళ్తాడండి, మీరు నమ్మాలండి, ఇది నిజం. కొంచెం కష్టంగానే మారింది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే డ్రోన్ గాల్లో ఉండాలంట. ఇదిగోండి క్యాంపింగ్ దాంట్లో నేను ఒక్కనే కాదు, ఇంకొకరు వస్తున్నారు అన్నారు కదా, ఈడే ఒక్కడనమాట. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. రీసెంట్గా మనం ఇంటర్నేషనల్ బ్రాండ్తో కొలాబ్ అయ్యి ఒక క్యాంపింగ్ వీడియో చేసామండి, సోలో క్యాంపింగ్ అనేది. అదైతే చాలా సక్సెస్ అయిందండి, చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరును. కామెంట్ చేసిన వాళ్ళు, అలాగే కొంతమంది అంటే కొన్ని డౌట్స్తో కూడా కామెంట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఏంటంటే సోలో క్యాంపింగ్ నేను ఎత్తలేదని మోసం చేసి చేస్తున్నానని కామెంట్లో చాలా డౌట్స్ అయితే అడిగారండి. అందుకే ఆ డౌట్లన్నీ క్లారిఫై చేయడానికి ఈ వీడియో స్పెషల్గా చేయబోతున్నానండి. అందుకే ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు చివరి వరకు చూడకపోయారు అనుకోండి, ఎవరైతే క్యాంపింగ్ వీడియో ఫేక్ చేస్తున్నానో నేను మోసం చేస్తున్నాను అంటున్నారు చూడండి, వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది అనమాట. అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి డీటెయిల్ ఇందులోనే పెడుతున్నాను, ప్రతి ప్రూఫ్తో సుద్దా. ఏండి ఒక్కడే వెళ్తాడండి, నిద్ర కూడా పోడండి, ఒక్కడే ఉంటాడని నాకు కూడా దిగులుగా ఉంటదండి. ఆ రోజు అంతా నాకు కూడా నిద్ర రాదు, ఆడు నిద్రడు. వచ్చిన తర్వాత 2 రోజుల వరకు ఎనిటింగ్ చేస్తానే ఉంటాడండి. మొత్తం అయ్యేదాకా ఈ భోజనం కూడా చేయడు, ఈ ఎనిటింగ్ చేస్తా ఉంటాడు. మీరు నమ్మాలండి, ఇది నిజం. మా ఓడు కూడా వెళ్ళడండి, పెద్ద అబ్బాయి వెళ్ళమంటాను కానీ వెళ్ళడండి, ఆడికి భయం వేసి. మా అమ్మ అలాగ అంటుంది కదండి. ఈ వీడియో ముందు ముందు చూస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు ఫస్ట్ అనుమానం ఏంటంటే డ్రోన్ ఎలాగ ఎగురుతుంది, నువ్వు బండి మీద వెళ్ళినప్పుడు డ్రోన్ ఎలా తీస్తున్నారో ఎవరొకరు ఉండేది తీస్తున్నారో అనేసి అంటున్నారు. దానికి ఇప్పుడు రిప్లై ఇప్పుడు చూపిస్తాను చూడండి, డ్రోన్ ఎలాగ ఎగురుతుంది అన్నదే. దాంతోపాటు అసలు మీకు వీడియో ఎలా తీస్తాను డ్రోన్ షాట్స్ అనేది ప్రతిదీ చూపిస్తాను చూడండి నేను ఒక్కనే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయాలంటే మన అశ్వగాన్ని తీసుకుని బయటికి వెళ్ళాలి రోడ్డు మీదకి. నేను వీడియో తీయడానికి 3 ఐటమ్స్ వాడతానండి. ఒకటి మన ఫోను, ఐఫోను, తర్వాత మన బుజ్జిగాడు, తర్వాత ఈ స్టిక్. ఇంకా బయలుదేరదానండి, ఇంకా పదండి. మీ అనుమానానికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి, కనిపెడతాం కాదండి, ఇదే ఈ వీడియోతో తీరిపోవాలి అనుమానం అంతా. మీకు చెప్పడం మర్చిపోయాను, మన ఇల్లు పైతుల దాకా అయిపోయింది, ఇంకా షాప్ వేయడమే లేటు. కానీ ఏంటంటే పని ఎందుకు ఆగిందంటే మనీ ప్రాబ్లం. అసలు ఇంత డీటెయిల్గా వీడియో చేద్దారనుకోలేదండి, ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పటికే క్యాంపింగ్ వీడియోస్ కాపీ కొట్టి చేస్తున్నారు చాలామంది. ఈ టెక్నిక్స్ అన్ని కాపీ కొట్టి పెట్టేసుకుంటారని వాళ్ళ ఛానల్లో. నేను ఇప్పటికే కొత్తగా ఎతికి చేయలేకపోతున్నాను. నేను డ్రోన్ ఎగరేయాలంటే అండి ముందుగా మంచి లొకేషన్ చూసుకుంటాను. మనకి డ్రోన్కి ఏం అవ్వకుండా ఎక్కువ శాతం సేఫ్ ఉండేలా చూసుకుంటాను అనమాట లొకేషన్ అనేది. అందుకే ఇప్పుడు మంచి లొకేషన్ కోసం వెళ్తున్నాం. నిజానికండి ఏ దారిని పోయే దానియో లేదా పుల్లయో కామెంట్ పెడితే పెద్దగా పట్టించుకోం కానండి, మనం ఇంతవరకు వచ్చామంటే మనం ఇంతలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు దాకా తీసుకొచ్చారంటే కేవలం మీరేనండి. కానీ పరాయి వాళ్ళు ఏమన్నా అంటే పర్లేదు కానండి, మన సొంత వాళ్ళే ఇలాగ కామెంట్లు పెట్టి ఇలా అంటే నాకు బాధేద్దండి. దానితో ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు వేసేద్దామా, ఎప్పుడు తొక్కేద్దామా అని చూసే వాళ్ళు ఎక్కువ ఆనందపడతారు అనమాట మీరు ఎలా కామెంట్లు అనేసరికి. అందుకే బాధ ఎక్కువ వేసింది నాకు. నేను అందుకే అలా రియాక్ట్ అయ్యానండి కామెంట్లు అని. మీరేం తప్పు అనుకోకండి. పైగా నేను మీకు ఒక రిప్లై ఎప్పుడు ఇచ్చింది తెలుసా, ఇలాగ ఎడిట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత హ్యాపీగా పడుకోవచ్చు అనుకున్నాను, మీకు అందరికీ నచ్చుతుంది కదా అని. తీరా చూస్తే నచ్చింది, కాకపోతే ఎక్కువగా నెగిటివ్ చేసేస్తున్నారు, ఆర్గ్యుమెంట్లు ఎక్కువ వస్తున్నాయి. దాంతోపాటు ఇంకా నిద్రలోని అంటే సరిగ్గా నిద్రలేదు కదా, ఇంకా కామెంట్ వచ్చి ఇది నిజం కాదు అవతం అని ఎక్కువ చెప్తుంటే నేను తీసుకోలేకపోయానండి. అందుకే మీరు పెట్టిన కామెంట్కి రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. గాలి తెగేస్తుందండి, ఏం మాట్లాడతారన్నా గాలి సౌండ్ వచ్చేస్తుంది. నా కొళ్ళకి అందంగా కనపడే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చానండి. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది, మనం ఎక్కడ ట్రై చేద్దాం, మన డ్రోన్ ఎలా ఎగురుతుంది అన్నదంతా. ఇంకా మన బుజ్జిగాని తీసి మీకు చూపించేస్తానండి. అసలు నాతో పాటు ఇంకెవరైనా వచ్చి తీస్తున్నారా లేదంటే నేనే కష్టపడి తీసుకుంటానా ప్రతిదీ అన్నది. మొత్తం లొకేషన్ అన్నీ తిరిగాను కానండి, గాలి ఎక్కువ వేస్తుంది విపరీతంగానే. వాయిస్ క్లారిటీ కనపడకపోతే మీకు నచ్చదని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఎక్కడైనా చూపించచ్చులే అండి నేను డ్రోన్ ఎలాగ ఎగరేస్తున్నాను అన్నది. తిరిగిందంతా టైం వేస్ట్ అయిందనమాట. డ్రోన్ సెటప్ చేయాలంటే ఖచ్చితంగా 10 minutes పడుద్ది. ఈ డొప్పలు తీసి అన్నీ పెట్టి ఇటు అప్డేట్ చేయాలా, ఇప్పుడు అంత ఖాళీ లేదు. ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, నేను ఒక్కడినే ఎగరేసుకుంటున్నాను డ్రోన్ అనేది. అయితే మన డ్రోన్కి ఏమేమి కంట్రోల్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. అసలు ఎన్ని విధాలుగా ఎగురుతుందో డ్రోన్ అనేది మీకు చూపిస్తాను, అప్పుడు నమ్ముతారు మీరు నేను సోలోగా తీసుకున్నాను రా బాబు అని. ఫస్ట్ మెనూలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. తర్వాత ఇదిగో కిక్ షార్ట్స్ అని ఉంది చూడండి, ఇదిగో అర్థమవుతుందా? నాకు ఇంగ్లీష్ రాదు అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అరే డ్రోన్ గాల్లో ఉండాలంట, అప్పుడే పని అవుద్ది. కొంచెం కష్టంగానే మారింది ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే డ్రోన్ గాల్లో ఉండాలంట. ఎక్కువ సేపు గాల్లో ఉన్నదనుకో మనం వీడియో బాగా తీసుకోలేము. కాబట్టి త్వరగా ఎగరేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కనే ఉన్నప్పుడు ఎగరేసుకోవడం కష్టం, అందుకే కిందట ఎగరేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో బటన్ ఉంటుంది, మన డ్రోన్ అక్కడ ఉంది, ఇది నొక్కితే ఎగిరేద్ది అనమాట. చూస్తున్నారా ఎగురుతుంది. ఇదిగో నేను ఏం నొక్కుతలేదు, ఆటోమేటిక్గా అక్కడే ఆగిపోయింది. చూసారా వీడియోని అలా రికార్డ్ చేసేద్ది అది డ్రోన్. అసలు నేను ఏం నొక్కలేదు, అలా ఎగిరేద్ది ఉత్తినే. మీకు కాపాడుతుందా మన డ్రోన్? అదిగో చూడండి, అసలు నేను ఏం కంట్రోల్ చేయట్లేదు, మన డ్రోన్ అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. చూడండి ఇది నేనే కదా, నా చేయే కదా ఎగరేసిది. ఇప్పుడు ఇలా కిందకే ఇలా డ్రోన్ సెటప్ చేస్తాను, ఎలా కావాలితే అలా యాంగిల్లో పెడతాను. కొంచెం పైకి లేపుతాం, ఎందుకంటే ఇక్కడ కరెంట్ తీగలు అవి ఉన్నాయి దానికి అడ్డంగానే. ఇంకోండి మనం ఇక్కడ రికార్డ్ బటన్ నొక్కేసాంకో ఈ పాట్ అంతా ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోద్ది. మనం ఏం చేయక్కలేదు, డ్రోన్ని ఆపరేట్ చేయక్కలేదు. కాకపోతే ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఉండిపోతుంది అనమాట. ఒకే దుక్కున షూటింగ్ చేస్తా ఉండిపోద్ది అలాగే డ్రోన్ అనేది. మన డ్రోన్ ఎక్కడ ఉందో చూపిస్తాను చూడండి. నేను అసలు ఏమీ హ్యాండిల్ చేస్తలేదు, డ్రోన్ని ఎగరేస్తలేదు, ఎందుకంటే మన డ్రోన్ ఎక్కువ రేటు, అందుకే అన్ని విధాలుగా తీసుకొచ్చి మన డ్రోన్ని. ఇక్కడ రిమోట్ చూపిస్తున్నానా, డ్రోన్ అయినా నేను కదుపుతలేదు. చూడండి గాలి అలాగే ఎగురుతుందో. ఇది అదిగో కాపాడుతుందా, అదిగో మన డ్రోన్. నేను రిమోట్ ఇదిగో నా రిమోట్ నా చేతిలోనే ఉంది, అయినా అలాగా స్ట్రక్ అయిపోయి ఉండిపోద్ది డ్రోన్. అసలు మనం ఏం చేయక్కర్లేదు అనమాట. దాన్ని బట్టి ఏమర్థమైంది, ఒక లొకేషన్లో మనం బండి పెడేస్తాం, అంటే ఒక లొకేషన్లో డ్రోన్ మనకు కావాల్సిన లొకేషన్లో అలా డ్రోన్ సెట్ చేస్తాం, నీట్గా మన బండి వేసుకుని వెళ్ళిపోయి వీడియో రికార్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ షార్ట్ వచ్చేది అనమాట. మీకు అప్పుడు అర్థమైందా బండి మీద వెళ్ళేటప్పుడు ఎలా తీస్తున్నాను అన్నది రికార్డు. ఇప్పుడు అర్థం చేసుకున్నారండి, ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా లేదా? నేను సోలోకి వెళ్ళి క్యాంపింగ్ వీడియో చేస్తున్నానని. ఇక్కడ నేనే చేసుకుని నేనే ఎగరేయాలంటే డ్రోన్ని ఎక్కడ దొక్కిన దెబ్బ అయిపోద్ది, అందుకే కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మా ఇల్లుని వీడియో తీయాలి, నేనేం చేస్తాను అప్పుడు, నేను ఈ ఇంట్లో ఉండాలి, ఖచ్చితంగా ఇంట్లో ఉన్నట్టు వీడియో తీసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే అప్పుడు ఇలా సెట్టింగ్ ఆన్ చేస్తాను, కిక్ షాట్లోకి వెళ్తాను. కిక్ షాట్లోకి వెళ్ళి ఇలా టార్గెట్ చేస్తాను. ఒక పొజిషన్ టార్గెట్ చేసాను అనుకోండి, కాపాడుతుందా డ్రోన్ ఆటోమేటిక్గా. అదిగో స్టార్ట్ నొక్కుతాను చూడండి, అదిగో వీడియో ఆటోమేటిక్గా పాయింట్అవుట్ చేసుకుని లొకేషన్ని తీసేస్తుంది. క్లారిటీగా కనపడుతుందండి మీకు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాం కాదు, చూసుకోవాలి. ఇటువంటివే మీరు చూసుకోండి, అదిగోండి ఎంత నీట్గా తీస్తుందో వీడియో అనేది. ఇది ఒకటే కాదు, ఇక్కడ మనకి సర్కిల్ ఉంటుంది, ఇదిగో సర్కిల్ పెట్టుకుంటే ఎలా తీద్దా అన్నది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా, ఇదిగో చూడండి మీకు చూపెడుతుంది. ఇదిగో అలా మన మధ్యలో ఉండొచ్చు, ఆటోమేటిక్గా అది తీసేద్ది అనమాట. ఇప్పుడు నేను అదే చూపిస్తాను మీకు. ఇగో సర్కిల్ చేశాను, ఇక్కడ స్టార్ట్ కొట్టాను చూడండి, స్టార్ట్ నక్కగానే ఆటోమేటిక్గా మా ఇల్లుని అక్కడ చూపిస్తా ఈ విధంగా రికార్డ్ చేసేద్ది అనమాట నీట్గా. అది కూడా ఏమాత్రం పొల్లిపోకుండానే మనం అనుకున్న లొకేషన్. ఇదిగోండి వీడియోని ఎక్కడ ఆపలేదు, నేను డ్రోన్ కూడా ఇదిగో రిమోట్ని కూడా పట్టుకోలేదు, ఆటోమేటిక్గా ఎగురుతుంది, కాపాడుతుంది కదా. ఇదిగోండి రిమోట్ని అసలు పెట్టుకోలేదు నేను, ఆటోమేటిక్గా దానికి అదే ఎగురుతుంది అనమాట. ఇదిగో చూడండి తిరుగుతుంది, చూస్తున్నారా. నేను ఏమాత్రం రిమోట్ని కదుపుతలేదు, అంటే రిమోట్ పక్కన ఎట్టేసి మనం వీడియో రికార్డ్ నొక్కేసి పక్కన ఎట్టేసాం అనుకోండి, మనం ఎన్ని చిన్నలు వేసినా రికార్డ్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా పైనుంచి. నేను ఏదో కోపంలో మాట్లాడుతున్నానని తప్పు అనుకోకండి, ఇదనమాట ఓవరాల్. ఇక మనం రిమోట్ ఇక్కడ పెట్టేసాం, మీకు కాపాడుతుందా, చేతులు కూడా సాఫైన ఇలాగా వీడియో అక్కడ రికార్డ్ చేస్తుంది మన డ్రోన్ పైన ఉంది ఆకాశంలోని. అయితే మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మన డ్రోన్ తోటి ఎలా తీయొచ్చు, ఎన్ని విధాలుగా తీయొచ్చు అన్నది. డ్రోన్ షాట్స్ ఎవరో లేకుండా ఒక్కనే తీసుకుంటున్నాను అనమాట. ఇక పైన మీరు నమ్మాలి, నన్ను కష్టపడుతున్నాను అదనమాట అండి. మన బుజ్జిగాడితోటి నేను తీసే అంటే క్యాంపింగ్ వీడియోలో సోలోగా వెళ్ళినప్పుడు తీస్తాను కదా, అలా వస్తాయి అన్నమాట షార్ట్స్. మీకు ఎగ్జాంపుల్గా తెలాలంటే నేను రీసెంట్గా క్యాంపింగ్ అనేది వేసాను కదండి, ఒక గొట్టు మించి నేను బండి వేసుకుని వెళ్ళి అక్కడ క్యాంపింగ్ వేసుకుంటాను. అప్పుడు ఏం చేస్తాను అనుకుంటున్నారు, బండి పక్కన ఆపుతాను అనమాట. బండి పక్కన ఆపి డ్రోన్ ఎగరేసి డ్రోన్ రికార్డ్ నొక్కిన తర్వాత మళ్ళీ బండి సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత వెళ్ళిపోతాను బండి మించి. అప్పుడు పైన ఆకాశంలోని ఆటోమేటిక్గా అది రికార్డ్ చేద్ది. రిమోట్ ఏమో ఈ ప్లేస్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే సేఫ్టీగా ఎగరేసేటప్పుడు అటు ఇటు తగిలిందంటే పడిపోద్ది డ్రోన్ ఆటోమేటిక్గా. అందుకనే ఎదరెట్టుకొని బండి నీట్గా సేఫ్టీగా జాగ్రత్తగా రిస్క్ చేసి మరీ తోలుతాను అనమాట. మీరు ఇప్పటికైనా నమ్ముతారనుకుంటున్నా నేను సోలోకి వెళ్ళి చేస్తున్నానని. మీకు డ్రోన్ గురించి అయితే అనుమానం తీరింది అనుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను క్యాంపింగ్ వేసుకుంటాను కదా, క్యాంపింగ్ వేసుకున్నప్పుడు అక్కడ ఏదో మనిషిలాగా వెనకాల ఏదో కాపాడింది అన్నారు. అది నిజంగా ప్రామిస్గా నాకు తెలియదండి, అది ఏంటన్నది వీడియోలో చూడాలి. ఇప్పుడు నాకు వీడియో తెత్తకి ఈ స్టిక్ నాకు నేనే తీసుకుంటున్నాను కదా, నేను ఏం చేస్తానంటే కిటికీని వాడతాను. కిటికీని వాడి
ఇది యూఎస్ అతను నాకు గిఫ్ట్ కింద ఇచ్చారనమాట. ఇది బాగా ఉపయోగపడుతుంది మన క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు, ఒంటరికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి. ఈ స్టాండ్ ఎడతాను. ఈ స్టాండ్ పెట్టి ఒక పలానా షార్ట్స్ కావాలనుకో, ఇక్కడ షార్ట్స్, అక్కడ షార్ట్స్ అన్నీ నేను తీసుకుంటాను అనమాట. ఎలా తీసుకుంటానంటే మనకు కావాల్సిన షార్ట్స్ అలా ముందుగా నాకు మైండ్లో అనిపిద్ది. ఎందుకంటే నేను ఇప్పటికి చాలా క్యాంపింగ్ వీడియోస్ అవి చేశాను కదండి. అందువల్ల అక్కడ కెమెరా పెడతాను, అక్కడికి వెళ్ళి వీడియో నొక్కుతాను, మళ్ళీ వస్తాను, కూరగాయలు కటింగ్ అవి చేసుకుంటాను. మళ్ళీ కెమెరా యాంగిల్ ఆఫ్ చేసి కెమెరా యాంగిల్ మార్చి ఇంకో పొజిషన్లో పెట్టి మళ్ళీ రికార్డ్ చేసుకుంటాను. మళ్ళీ ఏ ఒకటి మాట్లాడతాను, మళ్ళీ యాంగిల్ మారుతాను, మళ్ళీ ఇంకోటి, అలా తిరుగుతూనే ఉంటాను. నాకు నిద్ర నిప్పులు ఉండవు క్యాంపింగ్కి వెళ్తాను. కానీ అంటే మీరు చూడడానికి అందంగా ఎడిటింగ్లో బాగా కాబడేసరికి ఇలాగ అర్థం చేసుకున్నారు. ఎగ్జాంపుల్కి ఇదే చూడండి, వెంటనే కెమెరా యాంగిల్ మారిపోయింది కదా, నేను మరి కెమెరా ఆడికి వెళ్ళి పెట్టి బిగించుకుని ఇలా చేశాను అనమాట. అది మరి ఏమంటున్నారంటే కామెంట్లో ఒక కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే నేనంట హ్యాపీగా తినేసి తొంగొట్టపోయినంట క్యాంపింగ్లోని, వాన్లో నాని బయట ఒకళ్ళు తీస్తున్నారు నీకు అనేసి అంటున్నారు. ఆ నానిది కూడా నేనే కష్టపడేది, నేనే సుఖపడేది, మొత్తం నేనే సోలోగా చేసుకుంటున్నాను, అయినా సోలోగా చేస్తలేదు, నువ్వు ఒక్కడ వెళ్తలేదు అంటున్నారు. ఈ ఫ్రేమ్ కూడా చేంజ్ చేశాను, ఎందుకంటే ఆ ఫ్రేమ్ నల్లగా బాగా పడలేదు కదా, ఇందులో కొంచెమైనా బాగా పడతానని. ఒకవేళ అందులో నల్లగా ఉండి అందంగా బాగా పడతలేదు అనుకో, మళ్ళీ రీఎడిట్ చేయాలి, మళ్ళీ అంటే రీప్లేస్మెంట్ కెమెరా మార్చాలి, మళ్ళీ మాట్లాడాలి. అంటే 2 సార్లు వీడియో అందంగా వస్తానికి 3-4 సార్లు టేకులు తీసుకోవాలి నేను ఒక్కడిని. అది కూడా ఇదిగోండి క్యాంపింగ్ దాంట్లో నేను ఒక్కనే కాదు, ఇంకొకరు వస్తున్నారు అన్నారు కదా, ఈడే ఒక్కడనమాట. ఇలాగా ఇక్కడ నుంచునే ఆడు వర్షంలో నానిపోయి ఆడే ఇలా తీస్తూ ఉంటాడు. ఇక చికెన్ లెగ్ పీసులు 2 తెచ్చుకున్నాం, అలాగే రైస్ కూడా ఎక్కువ వండుకున్నాం. ఇంకేంటి, మీ ఫ్రెండ్ ముందు తినేసాడు, నువ్వు అందుకే తినేసానని చెప్పావు అన్నారు. నిజానికి క్లిప్స్ ఉండే ఫస్ట్ ఏంటంటే నేను వండుతూ బాగానే వండాను, కానీ కలర్ఫుల్గానే మళ్ళీ ముక్క సరిగ్గా లోపల ఉడకలేదు. ఉడకపోతే వాటర్ వేసాను, అందులో వాటర్ వేస్తే మళ్ళీ ఎలాగంటే ఫుడ్ అందంగా కాపలేదు. క్యాంపింగ్ వీడియోలు అలాగే ఆడితే రీచ్ డౌన్ అయిపోద్దని నా ఉద్దేశం. నేను అంత కష్టపడుతున్నాను, ఖచ్చితంగా రీచ్ బాగా రావాలని చెప్పి. అయితే ఆ కింద వేసిన నీళ్ళు వేసాను కదా, నీళ్ళు కొంచెం సరిగ్గా కాపాడదు. క్లిప్స్ చూడండి, మీరు పెడుతున్నాను చూడండి, అది సరిగ్గా కాపాడేసరికి నేను ఏం చేశానంటే అందులో ఉన్న ముక్క నాకు బాగా అనిపించలేదు, వీడియోలో అందంగా అనిపించలేదు, అందుకే నేను తినలేదు, దాన్ని పాడేసాను అక్కడే. నేను తినలేదు, నిజంగానే తినేనని అబద్ధం ఆడేదని ఇప్పుడు చెప్తున్నాను, అది ఒకటే అబద్ధం ఆడాను నేను. అదేండి, మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది నేను సోలోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తున్నానని. ఖచ్చితంగా నమ్మే ఉంటారు అనుకుంటున్నాను. అయినా ఇంకా ఏవో మర్చిపోయాను అనుకుంటా. అయినా మర్చిపోయినా ఏదైనా గుర్తు తెచ్చుకునైనా సరే ప్రతిదీ వదలకుండా చెప్తానండి. ఎందుకంటే మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, మర్చిపోయినాయి ఈ కంగారులోని. పైగా ఈరోజు ఎండ విపరీతంగా కాసింది. అయితే ఒక లైట్ కాపాడుతుంది, ఎవరో వెనకాల టార్చ్ చేసుకుని అన్నారు కదా, నేను ఇప్పుడు చూశాను అనమాట. ఆ వీడియోస్ అన్ని బాగా చెక్ చేస్తే ఇప్పుడు కనపడింది. ఇందాక మనం వీడియో తీసినప్పుడు సూర్యుడు తగలగానే మన కెమెరా రిఫ్లెక్షన్ అయ్యింది చూడండి, సూర్యుడికి కాపాడుతున్నాడు అందులోని రిఫ్లెక్స్ అయ్యి. అలాగే వర్షం పడినప్పుడు వర్షం చినుకులు కెమెరా మీద పడి మనం ఫ్లాష్ లైట్ వేసాం కదా, ఆ ఫ్లాష్ లైట్ వేసిన దానికి వెనకాల రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. అప్పటికే ముందు చిన్నది రెడ్ లైట్ ఉంది కదా, అది కూడా రిఫ్లెక్షన్ అవుతుంది. మీరు అది పొరపాటు పడి వెనకాల మనిషి ఉన్నారు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థమైందా? చాలా డీప్గా మొత్తం అన్నీ చూసి చెప్తున్నాను. అసలేం కష్టం ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు వీడియోలో మాట్లాడినా ఫ్రేమ్ పోయింది, ఓ పక్కకి చెంపకు వచ్చిందనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడి మళ్ళీ చేయాలంటే నా వల్ల అవుతాం, ఇంకా అలాగ ఉండేది అలాగే పెడేస్తున్నాను. అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో తెలీదు, నన్ను ఎలాగ అర్థం చేసుకుంటారో నాకు అసలు తెలియదండి. నేనైతే ఒక్క వీడియో చేయడానికి అండి ఎంతలా కష్టపడతానో తెలుసా. ఫస్ట్ ఆ ప్లేస్ ఎంచుకుంటాను, ఆ ప్లేసులు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా నెతికి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ వేస్తాను. ఏతమే కాకుండా నిద్ర నిప్పురు లేకుండా వర్షం కూడా అది ఎలా కొన్నాయి, కింద పాములు తిరగినాయి, లేకపోతే దెయ్యాలు తిరగినాయి చూడు, కంటిన్యూగా వీడియో చేస్తూనే ఉంటాను. అటు ఇటు తిరిగి నేనే కష్టపడి నేనే తెస్తాను. అది కూడా 2 రోజులు, అది కూడా ఒక రోజు మొత్తం 24 అవర్స్ అక్కడే ఉంటాను. మీరు చూసేది ఎంత అయితే అంటే మీరు చూసేది కరెక్ట్గా 30 సెకండ్స్ ఎంత ఉంటుంది, కానీ అందులో కష్టం ఒక రోజు అంతా ఉంటుంది. అదే కాదు, దాంతోపాటు ఏం చేస్తానంటే నేను ఇంటికి వచ్చి మొహం కూడా కడగను, ఇంక వీడియో ఎడిటింగ్ చేస్తూనే ఉంటాను, అన్నం కూడా తిన్నాను. అది కూడా మళ్ళీ 2 రోజులు లేదా ఒక రోజు కూడా పడేద్ది, ఫుల్ డే మొత్తం ఎడిటింగ్ చేస్తూనే ఉండాల్సి వద్ది. అందుకే మీకు అంటే ఏమనిపిద్ది అంటే వీడియో అందంగా వచ్చేసరికి వీడు ఒక్కడే చేస్తలేదు, ఖచ్చితంగా 2-3 ఉంటున్నారు వీడికి వీడియో తీస్తానికి అనేసి అనుకుంటున్నారు. నిజానికి వీడియో కూడా అంత బాగా వస్తాం వల్ల మీరు అలా పొరపాటు పడతాం కూడా కొంచెం అది కూడా అనుకోవచ్చులే అండి. దాంతోపాటు అసలు నిజం ఏంటంటే మీకు చెప్పాల్సింది, నేను యూట్యూబ్లోకి వచ్చిందండి కేవలం డబ్బుల కోసం వచ్చాను.
ఇల్లు బాగా కట్టుకోవాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతోనే యూట్యూబ్లోకి వచ్చానండి. నేను మళ్ళీ ఇంకొకరిని మోసం చేసి ఎదిగిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం అయితే నాకు లేదు. అందుకే నేను ఏ వీడియో అయినా సరే మోసం చేయగానే ఉంటుంది, ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఏముండదు. నాకు ఏమనిపిస్తుందో అదే మాట్లాడతాను వీడియోలో కూడా. ఇంకోటి ఏడో తెలుసండి, నాకు మోసం చేయడం రాదు, ఒకళ్ళ దగ్గర మోసపోవడమే వచ్చానమాట. అంత మంచివాడిని నేను. అయినా ఈ మంచిదనాన్ని అలుసుగా తీసుకుని ఇష్టసరంగా అంటే కొంతమంది నెగిటివ్ కూడా కామెంట్లు పెడుతున్నారండి. అవి ఇందులో చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అంటే నన్ను అనండి, వీడియోస్ చేసింది నేనే, మా అమ్మను కూడా అంటున్నారు. మా అమ్మని తీసుకొచ్చి అంటే నాకు ఎక్కడో కాలుతుంది, అర్థమైందా? నేనేమి బాగా చదువుకున్న రిచ్ క్యాండిడేట్ ఏం కాదు. నేను గేదెలు కాసుకునేవాడిని, అలాగే కూలి పని చేసుకునేవాడిని అనమాట. నాకు బూతులు వస్తాయి. మీరు ఇష్టసరంగా బూతులు ఎట్టి కామెంట్లు పెడితే నేను కూడా తిట్టగలను. కాకపోతే మీకులాగా క్లాస్గా మాస్గా కాదు, నాది ఇంకా 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 దెప్తగా ఉంటాయి బూతులు, అర్థమైందండి? అది నా మంచిదనం చూసి వీడు మంచోడరా, వీడు ఏమన్నా పడతాడు అనుకుంటే మీకు పొరపాటు అండి. అంటే ఇలాగా క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కాదని నేను అంటుంటా. తప్పుగా ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళని అంటున్నాను. నేను నిజంగా ఇక్కడ వరకు ఎంత కష్టపడి వచ్చానంటే కేవలం మీరు అందరు ఇచ్చిన సపోర్టేనండి. దాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేసుకోదలుచుకోలేదు నేను. ఎందుకంటే నాకు తెలుసండి ఎప్పుడు ఏది ఎలా ఉంటుందో. అంటే ఒకసారి ఐకి వెళ్ళగలం, ఒకసారి కిందకి వెళ్ళిపోగలం మీరు తెలుసుకుంటే. అది నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడు మోసం చేయను, అలాగే నిజాయితీతో ఉంటాను ప్రతి వీడియోలో కూడా. అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను నెక్స్ట్ మరొక క్యాంపింగ్ వీడియోలో కలుస్తాను. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్స్ అడిగారు చూడండి, అలా నేను ఏం అంటలేదండి. మీరు అడగడం వల్ల ఈ వీడియో వచ్చింది. మీకు కూడా తెలియదు కాబట్టి, అంటే ఈ వీడియో అందంగా వచ్చేసరికి, వీడియో అంత బాగా వచ్చేసరికి చాలా డౌట్స్ వచ్చినాయి. వాళ్ళన్నిటికి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గాని. ఒకవేళ ఇంకా లేదు, నువ్వు మోసం చేసావు అని కామెంట్లు పెట్టారు అనుకోండి, ఇంకా మీ ఇష్టం. ఇంకా నేను ఇంకా అయితే పట్టించుకోను. ఇంకా చెప్పాల్సింది చెప్పేసాను. అదన్నమాట అండి. మీకు నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నేను నెగిటివ్గా కామెంట్లు బూతులు పెట్టి ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఆర్స్గా మాట్లాడాను. కామెంట్లోని ఉన్న వాళ్ళకి అయితే నన్ను ప్రేమతో చాలామంది సపోర్ట్ చేశారు. అది కాదు అని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు గుడ్డోళ్ళ ఇలా లైట్ అది కాదని చెప్పి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒక పర్సన్ అయితే అది కాదు ఇలాగ కామెంట్లోని పర్టికులర్గా ఇలాగ ఉంటుంది ఇది డ్రోన్ గురించి అని వివరంగా చెప్పారు. నేను కూడా చెప్తానే ఉన్నాను కామెంట్లోని, మీరేమో అర్థం చేసుకోవట్లేదు. దాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా రెచ్చగొట్టి మీరే ఇలాంటి నాతోటి ఇలా చేయిస్తున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ అన్న తమ్ముళ్ళు కలిసి సూపర్ చేసుకునేవారు వీడియోస్. అయితే ఇలా కామెంట్లు కొంతమంది కామెంట్లు పెట్టి వాళ్ళని ఎడగొడేశారనమాట. అది నాకు తెలిసి పక్కాగానే. ఇప్పుడు ఆ పాపం వాళ్ళిద్దరు ఇటుపోయి చేసుకుంటున్నారు వీడియోస్. మీరు ఎప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. ఒకరిని మీరు తెలియక చేసి పెడుతున్నారో కామెంట్లు, తెలియక పెడుతున్నారో లేకపోతే తెలిసే పెడుతున్నారో నాకు ఏమాత్రం తెలియదండి. అంటే ఒకరు ఉండాలి, ఒకరు వెళ్ళిపోవాలి, ఒకరు ఉంటేనే చూస్తాను అని కామెంట్లు ఎప్పుడు పెట్టకండి. అర్థమైందా?